నిజామాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు చేపట్టిన ఆందోళన రణరంగంగా మారింది. ఆందోళనకారుల దాడిలో నిందితుడితో పాటు పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల పోసెట్టి అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం దుబాయ్కెళ్లి గత ఏడాది తిరిగొచ్చాడు. స్థానిక బస్టాండ్ సమీపంలో కొంతకాలం హోటల్ నడిపాడు. దురలవాట్లకు బానిసైన అతడు హోటల్ మూసేసి కొంతకాలంగా జులైగా తిరుగుతున్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో ఓ మైనర్ బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులేసుకున్నాడు. సాయంత్రం వేళ కూలీ పనుల నుంచి తిరిగొచ్చిన బాలిక తల్లిదండ్రులు ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చివరికి పోసెట్టి ఇంట్లో ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ మహేందర్ తన సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న పోసెట్టిని అదుపులోకి తీసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే లైంగిక దాడికి పాల్పడిన పోసెట్టిని తమకు అప్పగించాలంటూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఎస్ఐ ఉన్నతాధికారులకు చెప్పగా సిఐ భీమేష్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ వివాదం కాస్త పెద్దదై ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జి చేసి నిందితుడిని తరలించేందుకు ప్రయత్నించారు. అంతే, ఒక్కసారిగా పోలీసులపై తిరగబడిన స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైన దాడి చేశారు. ఆందోళనకారులు రాళ్ల దాడిలో 2 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరికొందరు నిందితుడు పోసెట్టి ఇంటికి నిప్పు పెట్టడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఆందోళనకారులు వందల సంఖ్యలో గుమికూడడంతో పోలీసులు ఏం చేయలేక చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే సిఐ భీమేష్, ఎస్ మహేందర్కి గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్కి తరలించారు. నిందితుడు పోసెట్టి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రాత్రికి రాత్రి అతన్ని హైదరాబాద్కు తరలించారు. పోసెట్టిపై గతంలోనూ పలు కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో అప్రమత్తమైన పోలీసులు ఎస్సీ కాలనీకి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.